హలో ఎవ్రీవన్, నమస్కారం అండి. ఇవాళ మనము మోకాల అరుగుదలకు గల ట్రీట్మెంట్ అంటే మోకాల మార్పిడి ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. నేను ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శరత్ చంద్ర, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ రష్ హాస్పిటల్. మోకాల అరుగుదల అనగా ఏమిటి? మన మోకాలి లోపట ఉన్న పొర, దీన్నే కార్టిలేజ్ అంటాం. తెలుగులో దీన్ని మృదులాస్థి అంటారు. ఇది మెత్తగా, నాజుగ్గా, సాఫ్ట్గా ఉంటుంది. ఈ లేయర్ పోయి రఫ్గా కావడము ఆర్ లేకుంటే ఈ మోకాలు మీద ఉన్న పొర తనిగా పోవడాన్ని అరుగుదల అని అంటాం. ఈ అరిగిపోయిన మోకాల్లో మన మోకాల్లో తొడ ఎముక, కాలు ఎముక, మోకాలు చెప్ప, ఈ మూడు భాగాలు కలిపి మన మోకాలు పార్ట్స్. దీంట్లో ఏ ఒక్క దానికైనా కూడా ఈ పొర గనక అరిగిపోతే దాన్ని మోకాలు అరుగుదల అంటాం. మామూలుగా ఈ ఉన్న మూడు కంపార్ట్మెంట్స్లో అంటే ఇన్నర్ కంపార్ట్మెంట్, అవుటర్ కంపార్ట్మెంట్ మరియు ఫ్రంట్ కంపార్ట్మెంట్, ఈ మూడు కంపార్ట్మెంట్స్గా విభజించబడతాయి. ఈ మూడు కంపార్ట్మెంట్స్లో మనకు చాలా మందికి మొదలయ్యేది ఇన్నర్ కంపార్ట్మెంట్, అంటే లోపటున్న కంపార్ట్మెంట్, మన మోకాలు లోపటున్న కంపార్ట్మెంట్లో మొదలవుతుంది. మొదలుగా దీంతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మొత్తం మోకాలు కూడా అరిగిపోతుంది. దీన్నే ఇంగ్లీష్ పదాల్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్ అంటాం. ఇది జరిగినప్పుడు మన మోకాల్ని కాపాడుతున్న ఏదైతే నున్నగా ఉన్న పదార్థం ఉందో ఆ పదార్థం పోవడం వల్ల మోకాల్లో ఉన్న రెండు ఎముకల మధ్యలో రాపిడి పెరిగి మనకు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మరి దీనికి గల ట్రీట్మెంట్ ఏంటి? మొదటి స్టేజ్లో అయితే జాగ్రత్తలు తీసుకోవడము, కొన్ని మందులు వాడడం వల్ల కొంతవరకు మనకు మెరుగుపడడం కానీ, నొప్పి కొంతవరకు తగ్గడం కానీ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ రాపిడి అనేది పెరిగి పెరిగి చాలా అయినప్పుడు, మొత్తం మోకాలు అరిగినప్పుడు ఎలాంటి మందులు కూడా దీనికి మనకు ఉపశమనం రాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ మోకాలు అనేదాన్ని మనము మార్చుకోవాల్సి వస్తుంది. మోకాల మార్పిడి అనే మనకు గుండె మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి, కిడ్నీ మార్పిడి లాగా కాదు. దీంట్లో మనం మోకాలు జాయింట్ని మొత్తము మార్చము. దీంట్లో ఏం చేస్తామంటే ఈ కార్టిలేజ్ అనే పొర ఏదైతే ఉందో ఈ కార్టిలేజ్ లోపల ఉన్న ఈ పదార్థాన్ని, ఈ బోన్ని మనము ఈ అరిగిపోయిన దాన్ని ఏదైతే మనకు గరుకుగా ఉందో, ఎక్కడైతే మనకి ఈ మెత్తని పొర ఏదైతే పోయిందో ఈ భాగంలో తొడెముకలో ఉన్న కింద ఎముకతో పాటు కొంత భాగాన్ని తీసేసి దానితో పాటు కాలు ఎముకలో ఉన్న పైన ఏదైతే మనకు మోకాలు ఎముక జాయింట్లో మనకు ఉన్న భాగం ఏదైతుందో అరిగిపోయిన పోర్షన్ని దాన్ని కూడా తీసేసి దీని ప్లేస్లో మెటల్ అంటే ఒక మెటల్ మెటీరియల్ ద్వారా తయారైన పదార్థాన్ని అమర్చుతాం. ఈ రెండింటి మధ్యలో పాలిథిన్ మెటీరియల్తో తయారు చేసిన లేయర్ ఒకటి స్పేసర్, అంటే రెండింటి మధ్యలో రాపిడి తగ్గడానికి వాడే పదార్థం అనేది ప్లేస్ చేస్తాం. ఈ మోకాలు చిప్ప వెనకాల భాగంలో ఎలాంటి మెటల్ కానీ ఏది ఉండదు. దీంట్లో మనకు అయితే ఒక పాలిథిన్ లేయర్ కానీ లేదంటే దాన్ని ఫ్రీగా వదిలేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు మోకాలు రిప్లేస్మెంట్లో జరిగే సర్జరీ. మామూలుగా ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నడక ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, మొదలు పెడతామో, అప్పుడు ఈ రాపిడి అనేది మనకు బోన్ నుంచి బోన్కి రాపిడి అనేది జరగదు కాబట్టి మనకు నొప్పి అనేది రిలీఫ్గా వస్తుంది. ఇది మనకు మోకాలు రిప్లేస్మెంట్లో జరిగే శస్త్రచికిత్స. ఈ ఆపరేషన్ తర్వాత మామూలుగా మనకు గనక బాడీ సహకరిస్తే, అంటే పేషెంట్ కనుక సహకరిస్తే మామూలుగా ఇమీడియట్గానే వాకింగ్ అది స్టార్ట్ చేస్తాము. ఆపరేషన్ చేసినప్పుడు ఈ కండరాలని కట్ చేసి మనం ఈ ఆపరేషన్ చేస్తాం కాబట్టి దీనివల్ల ఆ టిష్యూస్ ఏదైతే పదార్థాలు, కండరాలు కట్ చేసిన పదార్థాలు, స్టిచెస్ ఏవైతే వేస్తామో అవి హీల్ ఇంత వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ ఇలాంటివి మొదలు పెట్టాల్సి వస్తుంది. నార్మల్గా అయితే 3 వారాల నుంచి 6 వారాల్లో చాలా వరకు సర్వసాధారణంగా రికవరీ అనేది జరుగుతుంది. దీంట్లో చాలామంది వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎందుకు వాడాలి, ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. ఈ మెటీరియల్ ఏదైతే వాడతామో మనకు 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉంది ఇక్కడ. ఒకటి మనకు మెటల్, ఏదైతే మనం బోన్ నుంచి తీసేస్తామో ఆ భాగంలో ఉన్న మెటల్, మధ్యలో ఉన్న లైనర్, ఈ రెండు కూడా మనకు వాడే మెటీరియల్. దీంట్లో వేరియేషన్స్ వస్తుంటాయి. దీని మధ్యలో ఉండేదాన్ని ఒక పాలిమర్ ద్వారా, హైలీ క్రాస్లింగ్ పాలిమర్ అంటాము. దీన్ని పోర్షన్ వల్ల మనకు రాపిడి, ఇప్పుడు అంతా కూడా హై వేర్ రెసిస్టెంట్, అంటే మనకు అరుగుదల తక్కువ ఉండేదే వాడతాము.
ఈ మెటల్ బ్యాకింగ్ ఏదైతే మనకు బోన్కున్న దాంట్లో మెటల్లో రకరకాల మెటల్స్ ఉన్నాయి. కోబాల్ట్, కొరోమియం, తర్వాత ఆక్సినియం, తర్వాత గోల్డ్, ఇలా 3 రకాలు ఉన్నాయి. వీటి మెటీరియల్ పదార్థాల వల్ల వాటి లైఫ్ అనేది ఎక్స్పెరిమెంటల్గా చేసి దానికి ఒక లైఫ్ అనేది ఇస్తాం. మామూలుగా 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు దీని లైఫ్ అని చెప్తూ ఉంటాం. పేషెంట్ ఏజ్ బట్టి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళ లాంగివిటీ అంటే ఇంకెన్ని సంవత్సరాల వాళ్ళ లైఫ్ ఉండొచ్చు అనే దాన్ని బట్టి మనం మెటీరియల్ని ఎంచుకోవాల్సి వస్తుంది. చిన్న ఏజ్ వాళ్ళు ఎక్కువ లాంగ్ లైఫ్ ఉండే మెటీరియల్ వాడుకుంటే మంచిది. ఆల్రెడీ చాలా ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు అంత లైఫ్ లేకున్నా మిడిల్ స్టెప్లో ఉన్న మెటీరియల్ కూడా వాడుకోవచ్చు. వీటి తర్వాత జరిగే కాంప్లికేషన్స్, ప్రతి ఆపరేషన్కి అనేది కాంప్లికేషన్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో ఉన్న మన టెక్నాలజీ వల్ల, సైన్స్ ఎవల్యూషన్ వల్ల, టెక్నిక్ ఎవల్యూషన్ వల్ల, మెడిసిన్స్ వల్ల కాంప్లికేషన్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. ఈ రాపిడి వల్ల, ఫ్రిక్షన్ వల్ల వచ్చే వేర్ అండ్ టేర్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఇంతకుముందు ఉన్న డిజైన్స్తో పోల్చితే. ఇప్పుడున్న ప్రజెంట్ వాటిల్లో కాంప్లికేషన్ రేట్ అనేది చాలా తక్కువగా, అరుదుగా చూస్తూ ఉంటాం. రెండో విషయానికి వస్తే ఈ ఇన్ఫెక్షన్స్ రావడం, కాంప్లికేషన్ అనేది బాడీ ఇమ్యూనిటీ బట్టి, మన బాడీ రెసిస్టెన్స్ పవర్ బట్టి, మన బాడీ టాలరెన్స్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఏదైనా జరిగితే రివిజన్ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. ఏదైతే ఈ మెటీరియల్ ఉందో దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటాం. మనకు ఈ స్టడీస్లో చూస్తే చాలా వరకు కూడా మనకు రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడున్న మెటీరియల్తో ఇంతకుముందుతో పోలిస్తే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల చాలా బాగున్నాయి. బోన్ స్ట్రెంత్ కనుక బాగుండి నార్మల్గా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇండిపెండెంట్గా నొప్పి లేకుండా జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈ జాయింట్ రిప్లేస్మెంట్లో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో పోస్ట్ చేయగలుగుతారు. దానికి మేము రిప్లైస్ ఇస్తాం. థ్యాంక్ యూ.